గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు మిస్ వరల్డ్ తెలంగాణలో జరుగుతున్న విషయం, తెలంగాణ వేదిక అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మిస్ వరల్డ్ మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆ విషయంకి వచ్చి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మిస్ వరల్డ్ వల్ల హైదరాబాద్కి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఈ విషయాలని మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్ అమ్మా. ఎలా ఉన్నా? బాగున్నాను మ్యామ్. సో మిస్ వరల్డ్ ఫస్ట్ హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇప్పుడు అదొక న్యూసెన్స్, పబ్లిక్ ఏమైనా ఇబ్బంది అని ఫీల్ అవ్వాలా? అసలు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి మిస్ వరల్డ్? అంటే నెగటివ్గా చూస్తే నెగటివ్లు కనిపిస్తాయి. ఓకే. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇది అవసరమా అని కొంతమంది అభిప్రాయం పడుతున్నారు కూడా. కానీ ఏది ఆగింది? ఎస్, ఇప్పుడు ప్రపంచం ముందుకు నడవాల్సిందే కదా. కరెక్ట్. అయితే ఏంటంటే ఎక్కడో జరిగింది, మనకు తెలియదు, మనం ఎప్పుడు చూడలేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక సంతోషకరమైన వార్త. కరెక్ట్. అయితే దానివల్ల మనకి లాభం ఏంటి అంటే, మనకి వేరే లాభాలు ఏముంటాయి? ఒక సామాన్య మానవుడు ఏంటంటే కాస్తంత దగ్గరగా చూస్తాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చే అందగత్తెలందరూ కరెక్ట్ అనేది ఒక్కటే వాళ్ళకి అనిపించే విషయం. ఓకే. లాభాలు అని అంటే ఇంకా వాళ్ళ ద్వారా టూరిజమే కావచ్చు, తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ దేని గురించి అయినా సరే. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు చేనేత దగ్గరికి వెళ్ళారు వస్త్రాలు, మరి దానికి అడ్వర్టైజ్ చేసినట్టే కదా వాళ్ళు. అంటే అలా చూసుకుంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా మన ప్రోడక్ట్ తెలుస్తుంది బయట. అవును. మేబీ వాళ్ళు కూడా ఒకటి పర్చేజ్ కూడా చేయొచ్చు ఇంట్రెస్ట్గా. మన ఇండియా వచ్చిన ఏ ఫారినర్స్ అయినా సరే మన డ్రెస్ వేసుకునే వెళ్తారు. కరెక్ట్ కదా, అది శారీ అవనివ్వండి, మన ఏదైనా డ్రెస్ చుడీదార్ అవనివ్వండి. రైట్. ఎందుకంటే వాళ్ళు మనవి ఇష్టత చూపిస్తుంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంతంత తెచ్చుకుంటాం కదా. అదే పరాయి మోజు. అంటే మనకి వాళ్ళది ఫారెన్, వాళ్ళకి మనది ఫారెన్, ఇంకా అలా అనుకోవాలి. వెనకటికి ఫారెన్ నుంచి ఏం తెచ్చేవారు అంటే పౌడర్ డబ్బా తెచ్చాను. అది తీసి చూస్తే అది మన ఊళ్ళో పొయ్యిలో బూడిదిరా అన్నాడు. అయ్యో. అలా వాళ్ళకి మనది ఫారెన్, మనకి వాళ్ళది ఫారెన్. అంటే అదంతే, ఆ క్రేజ్ అలా ఉంటుంది. సో ఏదైనా సరే మన 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 స్టేట్కి ఒక పబ్లిసిటీ అనమాట. ఇప్పుడు అందరూ వచ్చి చూడలేరు కదా, కొంతమంది ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి చూసినప్పుడు ఇది వెళ్ళి వాళ్ళ కంట్రీలో, ఇది అంటే ఈ విషయం వెళ్ళి వాళ్ళ కంట్రీలో పబ్లిసిటీ అవుతుంది అనమాట. అయినప్పుడు కొంతమంది మళ్ళీ వచ్చి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నిజానికి హైదరాబాద్ అనేది చాలా అందమైన నగరం. నా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడంటే ఇంత వేడిగా ఎండలుగా వస్తున్నాయి, కానీ అప్పుడు ఎండ అంటే ఏంటో మాకు తెలియదు. చాలా బాగుండేది, చాలా అంటే చాలా బాగుండేది. మరి సో అలా తీసుకుంటే ఇప్పుడు కూడా బాగుంటుంది హైదరాబాద్ అనేది. అందరికి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట ఇది. కానీ మరి సామాన్య మానవులకి మరి అది టికెట్స్ కానీ ఎంట్రీ కానీ అందుబాటులో ఉందా అంటే, నేను కూడా ట్రై చేశాను, ఏమైనా వెళ్ళొచ్చా చూడొచ్చా అని. నాకు ఇంతవరకు అయితే ఏమి తెలియలేదు సమాధానం. దొరికితే మాత్రం ట్రై చేస్తా వెళ్ళి చూడడానికి. ఆ అవకాశం మరి కల్పించాలిగా కదా. మరి ఎలా ఉంటుందో చూడాలి. అది ఉన్నప్పుడే జనం కొంచెం సంతోషపడతారు. ఉందన్నారు అంటే వచ్చిన అందగత్తెలను చూడడానికి సామాన్య ప్రజలకు కూడా టికెట్ ఉంది, ఎంట్రీ ఉంది, తీసుకోవచ్చు అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే మామూలుగా మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఎక్కడ జరిగిన ప్రపంచంలో 3 రోజులు జరిగినాయి. మహా అయితే 5 రోజులు, 5వ రోజు ఫినిష్ చేసేసి పంపించేస్తారు. మన దగ్గర 25 రోజులు బాగానే జరిగి, 25 రోజులు మంచిగా జరిగి, మన ట్రెడిషన్స్ వాళ్ళకి తెలియజేస్తే మనకు కూడా అదైతే షూర్, అది ఖచ్చితంగా అది నెరవేరితే కూడా చాలా మంచిదే. ఇప్పుడు ప్రతి ఒక్కదాని గురించి వివరించి దానికి పబ్లిసిటీ అయ్యేటట్టుగా కానీ, ఇంకో ఏ విధంగానే సరే బిజినెస్ డెవలప్ అవడానికి కానీ, స్టేట్ డెవలప్ అవడానికి కానీ వాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ వాళ్ళ ద్వారా చేయించగలిగితే ఓకే, మంచిదే. మనకి కూడా వాళ్ళు కూడా లైక్ చేస్తారు. మన ఫుడ్ ఏంటి, మన బట్టలు ఏంటి, మన వాతావరణం కూడా నచ్చిందట ఒక ఆవిడ చెప్తుంది ఇంటర్వ్యూలో. సో మంచిదేలేండి ఒక విధంగా. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈ దారిలో ఇప్పుడు మిస్ వరల్డ్కి వచ్చిన, కాంపిటీషన్కి వచ్చిన వీళ్ళందరూ ఉంటారు. సో మీరు ఇక్కడ రాకండి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఇట్లాంటి మరి ఇంకా తప్పదు. మరి మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు అన్ని భరించాలిగా. తెచ్చిపెట్టుకున్నప్పుడు మరి అంతే కదా, వాళ్ళని మనం బాధ పెట్టకూడదు కదా, వాళ్ళ ఆనందానికి మనం అడ్డుపడకూడదు. అడ్డుపడకుండా ఆనందింపజేసి జాగ్రత్తగా పంపించాలి.
మనం మరి భరించాలి. మన కోసమేగా వాళ్ళు వచ్చారు, మనం అడిగితేనేగా వచ్చారు, మనం అడిగితేనే కదా మనం అడిగితేనే కదా వాళ్ళు వచ్చారు. మన అతిథులు కాబట్టి. అంతే, వాళ్ళకే వాళ్ళు వస్తామని చెప్పలేదు కదా, మనం అడిగితేనే రమ్మంటేనే కదా వచ్చారు. సో మనం కోఆపరేట్ చేయాల్సిందే ఈ విషయం మీద. ఇక్కడ జరుగుతున్నాయి, ఆనందమే మనందరం చూస్తున్నాం, చూడబోతున్నాం అనుకుంటే అసలు ఎందుకు ఈ అందాల పోటీలు ఎందుకు? దీనివల్ల మనకేం, సమాజానికి ఏమి ఇస్తున్నారు అని అడిగితే ఏం చెప్పగలరు మ్యామ్? ఏమీ లేదు సమాజానికి, అబ్బో ఎవరు గెలుస్తారా అని ఒక ఉత్కంఠ, అదొక ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆ విధానం అనేది కొంచెం చాలా మంది అబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ అందాన్ని ఎలా మీరు జడ్జి చేస్తారు? ఓకే. ఒక కంట్రీనే మీరు ఎలా అంటే, అందం అంటే ఒక ఫేస్ అనే కాదు, ఒక పర్సనాలిటీ అనే కాదు, అనేక విషయాలు అందులో ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ ప్రతి ఒక్క విషయం, వాళ్ళ ఐక్యూ కానీ, వాళ్ళ స్పాంటేనియస్ కానీ, వాళ్ళ మనస్తత్వం కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక మనిషిలో చూస్తారనమాట. చూసినప్పుడు స్పాంటేనియస్గా అసలు వాళ్ళు ఒక విషయానికి ఎలా స్పందిస్తారు. కొంతమంది బయట ఒకలాగా ఇక్కడ ఒకలాగా ప్రిపేర్ అయ్యి కూడా వస్తారు. అది కూడా వాళ్ళు సైకాలజిస్టులు కూడా జడ్జిల్లో ఉంటారు, కనిపెడతారు. జడ్జెసే ఉంటారు ఒక 12-13 మంది నాకు తెలుసు లైన్ గా, చాలా దగ్గరగా ప్రతి మూమెంట్ ని కనిపెడుతూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ప్రిపేర్ అయినా కూడా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు, తెలిసిపోతుంది వాళ్ళు. అదే బాడీ లాంగ్వేజ్, దాని ద్వారా తెలిసిపోతుంది వాళ్ళకి ఎవరు జెన్యూన్, ఎవరు ఇలా కావాలని ఒక విధంగా సమాధానం చెప్తున్నారు అనేది తెలిసిపోతుంది. అది చాలా ఉంటాయి అందులో. అది మనం క్లీన్గా మనం అందరూ దూరి మనం తెలుసుకోలేం. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఇవి, నేను చిన్నప్పటి నుంచి ఇటువంటివి కొన్ని స్క్రీన్ మీద చూశాను. మన టీవీల్లో వాటిల్లో వస్తుంటాయి కదా, నేను బాగా చూసేదాన్ని. ముఖ్యంగా నేను జడ్జెస్ని ఎక్కువ గమనించేదాన్ని. తర్వాత ఆ అమ్మాయిలందరూ వస్తుంటే వాళ్ళ బాడీలు ఎక్కడ చూసేదాన్ని కదా, ఫేస్ చూసేదాన్ని నేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఫేస్లో ఒక్కొక్క ఫీలింగ్ కనిపిస్తూనే ఉంటుంది. కొంతమంది పాపం వాళ్ళ డ్రెస్ క్యారీ చేయలేక ఎట్లాగొట్లా అది ముగించేద్దాం అని చెప్పి వాక్ వస్తుంటారు. నాకు అనిపించేది, చిన్నప్పటి నుంచి చూస్తుండేదాన్ని స్క్రీన్ మీద నేను. అయితే అప్పుడు మనకు అంత అవగాహన లేదు, చిన్నపిల్లలం కాబట్టి. తర్వాత చూస్తున్నప్పుడు అబ్జర్వేషన్ అనేది ఎక్కువ పెరిగింది. జడ్జెస్ అయితే చాలా కీన్గా అన్ని చూస్తూ ఉంటారు. అయితే ఏంటంటే మరి అప్పుడు సిస్టమ్ నాకు తెలీదు, ఇప్పుడు సిస్టము నాకు తెలియదు. కాకపోతే రౌండ్స్ ఏవో ఉంటాయి వీళ్ళకి. ఒక్కొక్క రౌండ్లో ఇప్పుడు మన పాడుతా తీయగా కానీ ఏదైనా పాటల ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ రౌండ్స్ ఉంటాయి. ఏ రౌండ్ విన్నర్ ఆ రౌండే. ఈ రౌండ్లో ఈమె గెలిస్తే రెండో రౌండ్లో గెలవాల్సిన పని లేదు. అంటే ఈ రౌండ్లో దీనికి సంబంధించినంత వరకు పెర్ఫార్మెన్స్ ఓకే, ఈవిడ డే ఆఫ్ ద విన్నర్ అట్లా అలా ఉంటుంది. సో ఫైనల్గా నిర్ణయిస్తారు కాబట్టి ఏ రోజు కష్టం ఆ రోజే. ఓకే. అంటే ఇన్ని రోజులు గెలిస్తే ఆ ఫైనల్ డే రోజు క్రౌన్ పెడతారా, లేకపోతే ఫైనల్ డే ఒక్క రోజు ఫైనల్ ఆ రోజు దానికి ఆ రోజే అంతే? నాకు తెలిసినంత వరకు మేబీ మా మార్పులు చేర్పులు ఉంటే చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు దగ్గరకు వెళ్ళి చూడలేదు, అవి మనకు అంత డీప్గా తెలియదు. జస్ట్ నా అనాలిసిస్ అంతే. నేను కొన్ని ఇలాంటివి స్క్రీన్ మీద చూసున్నాను, కొన్ని మ్యాగజైన్స్ లో చదివాను. అవును, అంటే ఎలిమినేషన్ ఏమి ఉండదు కదా మ్యామ్, అందరూ మళ్ళీ ఆ రోజు కూడా వస్తారు, లాస్ట్ లో ఒకరికి క్రౌన్ పెడతారు. ముందు సీజన్ ఇంటర్నల్ గా వాళ్ళు ఏవో ఉంటాయి, మనకి స్క్రీన్ మీద ఓన్లీ ప్రోగ్రామే చూపిస్తారు. ఆ లోపల షూటింగ్స్, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వేరే వేరే ఉంటుంటాయి. అవన్నీ మనకి అన్నేసి రోజులు మనకి ఎక్కడ చూపిస్తారు? కరెక్ట్. ఫైనల్ చేసి ఇన్ని అవర్స్, ఒక 1 hour 3 hours ప్రోగ్రామ్ మనకి టీవీలో చూపిస్తారు. కానీ ఇన్ని రోజుల ప్రోగ్రామ్ 3 hours లో కుదురుతుంది? కవర్ చేయలేరు, అవ్వదు కదా, కవర్ చేయలేరు. సో మనకి ఫైనల్ గా అన్ని హైలైట్స్ అన్ని తీసి ఒక ప్రోగ్రామ్ గా చేసి మనకి చూపిస్తారు. అదే మనకి ఆహా ఓహో ఒక సినిమా చూసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈసారి లైవ్ లో మనం చూడొచ్చు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు వీళ్ళు. కానీ అవకాశం వస్తే మాత్రం బాగుంటుంది అక్కడికి వెళ్తే. అంటే మనం జస్ట్ ఎంజాయ్ చేయడానికి మన ఊరు వచ్చారు కాబట్టి. ఈ లోపలికి వెళ్తే మాత్రం పాపం కొన్ని ఉన్నాయి కష్టాలు. ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా వీళ్ళని ఎలా డిసైడ్ చేస్తారు ఒక అందగత్తె కింద? ఇప్పుడు అందరూ అందంగానే ఉన్నారు అక్కడ వచ్చిన వాళ్ళు. ఈవెన్ ఆఫ్రికన్స్ కూడా, నాకు అమ్మాయి బాగా నచ్చింది కూడా. అబ్బో ఇలా కూడా ఎంత బాగుంటారా అని కూడా అనిపిస్తుంది. బాగుంటారు ఒక్కొక్కళ్ళు. మేబీ వాళ్ళ ఏజ్లు కూడా చిన్న ఏజ్లే ఉంటాయి, టీనేజ్ నుంచి ఒక 23, 22, 25 లోపలే ఉంటారు దాదాపుగా. మొత్తం ప్రిపేర్ అవుతుంటారు కదా మ్యామ్, ఇంకా దానికోసమే ప్రిపేర్ అవుతారు వాళ్ళు పూర్తిగా. లైఫ్ అంతా ఇలానే ఉండాలి, ఇంతే మెయింటైన్ చేయాలి, ఇంతే ఫుడ్ తినాలి, నైట్ ఈ టైంకి పడుకోవాలి, ఇంతే ఉంటారు కదా రెగ్యులర్. అలా ఏం ఉండదు. మరి ఇప్పుడు దోశలు తింటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి కాంపిటీషన్స్ ఉన్నాయి, మరి దోశ బిర్యానీలు తింటున్నారు. ఒట్టిగా నటిస్తున్నారేమో తినకుండా వాళ్ళే నటన అలా కాదు. అలాంటివన్నీ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నది ఉన్నట్టే ఫేస్ మీద చెప్తారు.
వాళ్ళు శుభ్రంగా బిర్యానీ తిన్నాం బాగుందని చెప్తుంటే, దోస బాగుందని చెప్తుంటే, అంటే ఏవో ఉంటాయి వాళ్ళకి. అంటే ఇంకా టైం అంటే వాళ్ళు ఎంత క్యాలరీస్ అయితే వాళ్ళు తీసుకుంటారో అన్ని బర్న్ చేస్తారు వాళ్ళు మళ్ళీ ఇమీడియట్‌గా. వాళ్ళకి ఆ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళ జిమ్‌లు, ఎక్సర్‌సైజులు ఉంటాయి. ఓకే. కాబట్టి ఏదో కొంచెం అంత టేస్ట్ చేసినా మళ్ళీ బర్న్ చేసుకుంటారు ఆ క్యాలరీస్‌ని. సో, మనలాంటోళ్ళకి ఆ సమస్యలన్నీ వాళ్ళకేం కాదు. అమ్మో! మొన్న ఒక అమ్మాయిని చూసాను వీళ్ళలోనే ఒక అమ్మాయి. హ్మ్. ఏలియనా? మనిషా? అన్నట్టు అర్థం కాలే. నేను ఒక ఆ! 10 నిమిషాలు రోబోట్‌ని ఎందుకు ఈళ్ళింత రెడీ చేస్తున్నారు? డ్రెస్‌కి మెజర్‌మెంట్స్ ఆ! తీసుకుంటున్నారు ఆవిడకి. నేను దగ్గరుండి చూస్తున్నా. రోబోట్‌ని ఎందుకు రెడీ చేస్తున్నారు? అలా ఉంది ఆవిడ. మొత్తం ఇట్లా బొమ్మ మాదిరి తయారై ఇచ్చున్నారు ఆళ్ళు. అవును. అలా ఉంటారు. అమ్మో! ఫుల్ ఆ మేకప్ మనం చెప్పలేం అసల. సగం బరువు అదే ఉంటుందా అనిపిస్తుంది. ఆ బట్టలే గాని అయి తగిలించుకుంటారు రకరకాల వింగ్స్ అని అవని ఇవని. రకరకాలు ఏంటో నాకు అర్థం కాదు ఆ డ్రెస్. అంటే ఆ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్. అది కూడా దీంట్లో కౌంట్ అవుతుంది. హ్మ్. ఆ డ్రెస్ ఒక సెలక్షను తర్వాత తను క్యారీ చేయాలంటే అంత వెయిట్ ఉండకూడదు. రైట్. ప్రతి ఒక్కటి కౌంట్ ఉంటుంది. ఆ డిజైన్ చేయడము హ్మ్. హ్మ్. అవన్నీ ఉంటాయి అండ్ అందులో. బ్యూటీ స్టాండర్డ్స్ మ్యామ్. ఇప్పుడు దానివల్ల నార్మల్ పీపుల్ ఎఫెక్ట్ ఎవరా? అంటే వాళ్ళు అలా మేనేజ్ చేస్తే, మెయింటైన్ చేస్తే మేము కూడా ఇదే చేయాలి, అలానే ఉండాలేమో అని ఒక భ్రమలోకి రారంటారా? వచ్చేవాళ్ళు వస్తారు. హ్మ్. అదంతా కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇదొకటి నడుస్తుంది ఒక టాపిక్ హాట్‌గా. హ్మ్. అసలు ఎట్లా వీళ్ళని నిర్ణయిస్తారు? అందరూ అందగత్తెలే. మన ఇండియా నుంచి కూడా వెళ్లారు. కరెక్ట్. ఇండియా నుంచి ఎళ్ళిన వాళ్ళు కూడా బాగా హైట్ ఉన్న వాళ్ళే ఎళ్లారు. హ్మ్. హ్మ్. 5'10", 5'11" అలా ఉన్న వాళ్ళే ఎళ్లారు. అవును. సుష్మితా సేన్ గాని, ఐశ్వర్య రాయ్ గాని, లారా కరెక్ట్. దత్తా వీళ్ళందరూ కూడా ఎంతెంత హైట్స్ ఉన్నారు. వాళ్ళ మెజర్‌మెంట్స్ దాదాపు అలాగే ఉంటాయి. వెయిట్స్ అన్నీ కూడా. కరెక్ట్. సో, అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అలాగే ఉంటారు. మరి ఎవరు అందగత్తె కాని వాళ్ళెవరు? హ్మ్. అందరూ మంచి కనుముక్కు తీరు బాగున్న వాళ్ళే, హెయిర్ బావుంటుంది. హెయిర్ గూడా వాళ్ళకెంతో హెల్తీగా ఉండాలి. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదైతే రూల్స్‌లో ఒకటుంటుందో, కండిషన్స్‌లో రైట్. అట్లానే ఉంటాయి వాళ్ళ హెయిర్స్ కూడా. హ్మ్. దానికి కూడా కాకపోతే వాళ్ళు చేసే హెయిర్ స్టైల్ విధానం అది వేరు మళ్ళీ. హ్మ్. హ్మ్. అంటే పైనుంచి కింద వరకు హెల్తీ ఒకటి చూస్తారు హెల్త్ వైస్‌గా. హ్మ్. నాకదొకటి తెలుసు. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఒక కంట్రీ అమ్మాయికి, ఇంకో కంట్రీ అమ్మాయికి హ్మ్. అన్నిట్లోనూ క్వైట్ ఆపోజిట్‌గా ఉంటారు. ఓకే. రూపం గాని, హ్మ్. హ్మ్. ఒక హావభావాలు కానీ, తను ఎక్స్‌ప్రెస్ చేసే విధానం, కరెక్ట్. రిసీవ్ చేసుకునే విధానం రకరకాలుంటాయి. హ్మ్. ఇప్పుడు డిఫరెంట్ వాళ్ళందరిని తీసుకొచ్చి ఈ కాంటెస్ట్‌లో గెలవాలి దట్టు ఒకళ్ళే అనంటే అది ఎంత కష్టమంటే హ్మ్. అది అసలు జడ్జిమెంట్ ఆ రకంగా చేయటం అనేది కరెక్టా? ఓకే. అనేది పెద్ద డౌటు. క్వెషన్ మార్క్ ఇప్పుడది. అంతే కదా! హ్మ్. ఇప్పుడు ఇంకా డీప్‌గా ఎళ్తే హ్మ్. వాళ్ళ ఈ ఈ మెజర్‌మెంట్స్ దగ్గర నుంచి, ఈ మెజర్‌మెంట్స్ దగ్గర నుంచి ఈచ్ ఎవ్రీ పార్ట్ మెజర్‌మెంట్స్ కూడా చెప్తారట. అందరికి ఒకలా ఎలా ఉంటాయి? హ్మ్. కదా! ఉండవు. కరెక్ట్. అంటే ఇలా ఉన్నోళ్ళే మీరు గెలుస్తారు అనంటే, అది ఒక కంట్రీ అమ్మాయి బిల్డింగు, బాడీది హ్మ్. ఒకలా ఉంటుంది. కరెక్ట్. ఇంకో కంట్రీ అమ్మాయి బాడీ బిల్డింగ్ ఇంకోలా ఇంకోలా ఉంటుంది ఉంటది. కదా! అవును. అది వాళ్ళ జెనెటికల్‌గా ఒక్కొక్క హ్మ్. కంట్రీలో ఒక్కొక్క విధంగా వాళ్ళ వంశపారంపర్యంగా బాడీలొస్తాయి. రైట్. మన మన ఇండియాలో వాళ్ళ బాడీలు ఇంకోలా ఉంటాయి. హ్మ్. తినే ఆహారాన్ని బట్టి అని. హ్మ్. మరి ఒక్కొక్క కంట్రీలో చూస్తే బాగా హైట్ ఉంటారు. ఒక్కొక్క కంట్రీలో కొంచెం పొట్టిగా ఉంటారు. కరెక్ట్. ఒక్కొక్కళ్ళు మీడియంగా ఉంటారు. హ్మ్. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా మెజర్ చేస్తావు? హ్మ్. ఈ కొత్త విషయం ఏంటంటే ఈ టైస్ మధ్యన గ్యాప్ కూడా చెప్తారంట ఇంతుండాలి. అది నువ్వెలా చెప్తావు? అన్ని కంట్రీస్‌కి అలా ఉండదు కదా! సేమ్ ఎట్లా ఎలా ఉంటారసలు? ఉంటది? మరి అలాంటప్పుడు ఎలా నిర్ణయిస్తావు నువ్వు ఇవి అందగత్తెని? కాబట్టి కొన్ని రాంగ్ అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. హ్మ్. ఏమైనా సరే ఇంక మరి వాళ్ళు అలాంటి రూల్స్ పెట్టినప్పుడు మనం డీప్‌గా వెళ్లి చెప్పడానికి కూడా ఏం లేదు. హ్మ్. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి? ఏమైనా అమ్మాయిల్ని పాపం ఇలా ఒక షోలో పెట్టి హ్మ్. నువ్వు ఒక్కదానివి మాత్రమే అందగత్తెవి, మిగతా వాళ్ళందరూ కారు అనటం అనేది నాకైతే బాధ కలిగించిన విషయం, కలిగించే విషయం కూడా. హ్మ్. చూడండి అంత అందంగా ఉన్నారు అందరు. వాళ్ళెవరు గెలవరు. ఎవరు గెలుస్తారో వాళ్ళలో మనకంత ప్రత్యేకమైన అందాలు గూడా కనపడవు. అంటే నేను ఇదైతే ఒప్పుకుంటా. ఒక ముఖం అందమే అందం కాదు. కరెక్ట్. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నవన్నీ ఎలా ఉంటాయి అందరిలో కామన్‌గా? ఉండవు. హ్మ్. ఉండవు కదా! ఒకళ్ళలోనే ఉంటాయి. హ్మ్. అలా అయితే ఒక్కళ్ళనే మీరు ప్రతిసారి చేయలేరుగా. కరెక్టే. చేయలేరు. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీ అమ్మాయి వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన అమ్మాయి ఈ ఇయర్ కూడా రావాలిగా. హ్మ్. ఎందుకంటే ఆమె గెలిచిందిగా. అవును. ఆమెకే కరెక్ట్‌గా ఉన్నాయిగా. హ్మ్. మరి ఈ ఇయర్ వేరే కంట్రీ అమ్మాయి ఎలా వస్తుంది? అంటే ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంట్రీకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకుంది. హ్మ్. హ్మ్. ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? ఊరికే నామకే వస్తేనా అని నాకు అనిపిస్తుంది మరి. ఏమో చూడాలి. దీని దీని మీద నేను కూడా కొంచెం హ్మ్. తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకుంటాను. ఓకే. తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం దీని మీద. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.